పేడ కలర్ ప్యాకెట్ అయిపోయింది, తీసుకుందామని షాప్కి వెళ్తున్నా. కొద్దిగా దొడ్డుప్పు, కొద్దిగా పసుపుని వాటర్లో వేసి మనం రెగ్యులర్గా ఇల్లు తుడవడానికి యూజ్ చేసి కిచెన్ అంతా అయితే నైట్ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం. ఇంత కష్టపడ్డా కాబట్టి టిఫిన్ బాగానే వినిపిస్తుంది ఈరోజు. అరే హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికి. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మోనికా సాయి తెలుగు బ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా పేరు మోనికా. చాలా మంది కమెంట్ చేస్తుంటారు, అక్క మీరు ఇల్లు చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ జాబ్ ఎట్లా చేస్తున్నారు అని. మీ అందరి కోసం ఈ రోజు సింపుల్ గా ఈ వీడియోలో నా సండే మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నా. ఈ రోజు నాకైతే ఆఫీస్ లేదు, కానీ మా బావకైతే అయితే ట్యాక్స్ కలెక్షన్ ఉందంట. అంటే ఆయన అయితే 10 o'clock అట్లా వెళ్తా అన్నారు. ఇప్పుడైతే మార్నింగ్ 7 అవుతుంది. 7 o'clock అయితే లేచిన. అందరూ చేసుకునే పనులే, కాకపోతే నేను ఎలా చేసుకుంటా అనేది మాత్రమే సింపుల్ గా ఈ వీడియోలో చూపిస్తున్నా. అన్నట్టు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే వాకిలి క్లీన్ చేసుకుంటా. ఇంతకుముందు ఒక వీడియోలో నాకు వాకిలి క్లీన్ చేయడానికి 1 hour పడుతుంది అని పెడితే, వాకిలి ఊడవడానికి గంట పడుతుందా అని ఒక సిస్టర్ కమెంట్ చేసింది. చూసినారు కదా, ఆ పార్కింగ్ ఏరియా నుంచి ఇక్కడ వరకు, మళ్ళీ ఇలా ఇంటి ముందు స్టెప్స్ కడుక్కుంటూ మళ్ళీ ఇక్కడ వరకు కొన్న వరకు క్లీన్ చేయాలి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచి మంచి టిప్స్ తో పాటు నా జాబ్ గురించి కొన్ని డీటెయిల్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. పేడ కలర్ ప్యాకెట్ అయిపోయింది, తీసుకుందామని షాప్ కి వెళ్తున్నా. ఈ ఒక్క ప్యాకెట్ 10 రూపీస్. 2 ప్యాకెట్లను అయితే తీసుకున్నా. రిటర్న్ ఇంటికి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో అరటిపండు బండి కనిపించింది. ఒక ½ డజన్ అరటిపండ్లు కూడా తీసుకొని ఇంటికి వచ్చేసిన. ఇంటి చుట్టూ చెట్లే ఉండేసరికి ఎందు వచ్చినా కూడా ఆకులు రాలుతానే ఉంటాయి. మా బావ మనిషిని ఇంకా పడుకొని ఉన్నారు. మా మానసి ఏమో పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఇంకా రాలేదు. మా ఇంట్లో బోర్ లేదు. డే బై డే గోదావరి వాటరే వస్తాయి మాకు. అవి వచ్చినప్పుడే పైన ట్యాంకులు నింపేసుకొని కింద సంపు కూడా నింపేస్తాము. ఇంకా హాఫ్ అవర్ లో మళ్ళీ నల్ల వస్తుంది. అందుకే సంపుల నీళ్ళతోటి ఇంటి చుట్టూ అయితే కడిగేసిన. పనిలో పనిగా నా స్కూటీ కూడా కడిగేసుకున్నా. పేడ కలర్ ని బకెట్ లో పోసి దాని నిండా నీళ్ళు నింపేసి ఇంటి ముందు అయితే కడిగేసి. పల్లెటూరులో అయితే మంచి ఆవు పేడ దొరుకుతుంది. దాంతో సాంపి చల్లితే ఎంత బాగుంటుందో. మేముండే ఏరియాలో ఆవు పేడ కాదు కదా, కనీసం ఆవులు కూడా లేవు. అందుకే పేడ రంగుతోనే సాంపి చల్లేసి ముగ్గునైతే పెట్టేసిన. వాకిలి పని ఇప్పుడు అయిపోయింది. దాదాపు 1 hour పట్టింది. ఇల్లు ఊడ్చి తుడిచేసుకొని స్నానం చేసుకొని ఫస్ట్ ఈరోజు పూజ చేసుకుంటా. చాలా మందికి తెలిసి మేము మల్లన్న స్వామిని నమ్ముతామని. ఈ ఆదివారం నుంచి సాటర్డే వారాలు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సండే నుంచి 7 సండేల వరకు ప్రతిరోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ పూజ చేసుకుంటా. అండ్ ఈ 7 సండేలు కూడా నాన్ వెజ్ అయితే తినము ఇంట్లో. నెక్స్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసేసుకున్నాము. ఇల్లు సైజు పెరుగుతున్న కొద్దీ ఏదో ఒక సామాన్ కొంటూ పోతున్నాము. ఇప్పుడు ఇల్లు క్లీన్ చేయాలంటే మాత్రం అన్ని సదురుకుంటూ ఉడవాలంటే మస్తు టైం పడుతుంది. ఇల్లు తుడవకంటే ముందే ఫస్ట్ అయితే కడపలు కడిగేసుకుంటా, ఎందుకంటే మళ్ళా వాటర్ అంతా కూడా ఇంట్లోకి వస్తుందని. మాకు ఈస్ట్ కి నార్త్ కి 2 డోర్లు ఉన్నాయి. 2 కడపలు కూడా కడిగేసుకున్నా. నేను ఫస్ట్ ఎప్పుడు కూడా నార్మల్ వాటర్ తో ఒకసారి ఇల్లంతా తుడిచేస్తా. రెండోసారి తుడిచేటప్పుడు మాత్రం మా అమ్మ చెప్పింది మంచినీళ్ళలో కొద్దిగంత పసుపు ఉప్పు వేసుకొని ఇల్లు తుడిస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుందని. అందుకే మంచినీళ్ళలో కొద్దిగంత పసుపు గల్లుప్పు నేను రెగ్యులర్ గా యూజ్ చేసి లైజల్ ని వేసి మళ్ళొకసారి ఇల్లునైతే అంతా తూడ్చేస్తున్నా. మైషన్ గాడు కింద నడుస్తుంటాడు, కింద పడినే తింటుంటాడు, టాయిలెట్ గిట్ల పోస్తుంటాడు కాబట్టి 2-3 సార్లు తుడిస్తా ఇల్లుని ఎప్పుడు తుడిచినా. నా ఇల్లు తుడవడం అయిపోగానే మైషన్ గడైతే లేచిండు. వానికి ఒక అలవాటు ఉంది, బట్టల్ని నమ్మలేదు. నిద్రలో లేవగానే సతాయించాడు, ఏడువాడు ఏమి అన్నాడు, కానీ ఆ డోర్ కట్టన్ మాత్రం కంకుకుంటూ కూర్చుంటాడు. నేను చూసి బెదిరించిన అంటే చాలు డోర్ వెనకాలకు పోయి పిక్కబూ అంటుంటాడు. యూట్యూబ్ వల్ల మైషన్ గడివి కొన్ని మెమరీస్ కూడా నాకు ఇప్పటికీ గుర్తుండిపోయేలా ఉన్నాయి. ఇంకా ఇల్లు తుడవడం ఎలాగో అయిపోయింది కాబట్టి 2 గడపలకి కూడా పసుపు పెట్టేసుకొని బొట్లు పెట్టేసుకున్నా. వాషింగ్ మిషన్ లో బట్టలు వేసా, దాని పని అదే చేసేలోపు నా పని నేను చేసుకుంటూ పోవచ్చు. ఇల్లు పని వాకిలి పని అయిపోయింది కాబట్టి పూజ చేసుకుందామని నేను స్నానం చేసుకుని అయితే రెడీ అయిపోయింది. డైలీ వేరికి చీరలు లేవమ్మా అంటే మొన్న సంక్రాంతికి వస్తున్నప్పుడు మా అమ్మ 2 చీరలు తీసుకొచ్చింది. ఒకటి ఈ రోజు కట్టుకున్నా. మొన్న మేము శ్రీశైలం వెళ్ళి వస్తున్నప్పుడు మైసిగండి మైసమ్మ టెంపుల్ లో పంతులు గారి గాజులు ఇచ్చినారు. పూజ చేస్తున్నా కదా అని ఈ రోజు వేసుకున్నా. కిచెన్ అంతా కూడా నైటే క్లీన్ చేసుకున్నా. దేవునికి నైవేద్యం చేద్దామని చెప్పి బియ్యము పెసరపప్పును అయితే కడుగుతున్నా. బెల్లం పరమాన్నం అయితే చేస్తున్నా. కిచెన్ నైటే క్లీన్ చేసుకుంటే సగం పని పోయినట్టు అనిపిస్తుంది. 2 సార్లు అయితే కడిగేసుకున్నా బియ్యం పెసరపప్పు. ఇది ఉడికే లోపు నేను పూజ సెల్ఫ్ అయితే క్లీన్ చేసుకుంటా. ఫస్ట్ మేము మల్లన్న స్వామిని నమ్ముతామంటే చాలా మంది మీరు యాదవ్స్ అని కమెంట్ చేస్తున్నారు. మేము యాదవ్స్ కాదు, ముద్రాజ్ వాళ్ళము. కానీ మా మామయ్య మల్లన్నకి మొక్కుకున్న తర్వాతనే మా బావ పుట్టాడంట. అట్లా మా బావ మల్లన్న స్వామిని బాగా నమ్ముతాడు. నేను పూజ సెల్ఫ్ అంతా క్లీన్ చేసుకొని పూలు పెట్టేసి దీపం పెట్టే లోపు మా బావ కూడా లేసి ఫ్రెష్ అప్ అయిపోయి పరమన్నం అయితే వండేసినాడు. ఇంకా నైవేద్యం అయితే పెట్టేసిన.
నేను ఎందుకు యూనిఫామ్ వేసుకున్నానని చాలా మంది కమెంట్ చేస్తుంటారు. నేను ప్రెసెంట్ అయితే హెడ్ ఆఫీస్ తరపున కోర్టులో వర్క్ చేస్తున్నా, అందుకని నేను సివిల్ డ్రెస్సే వేసుకుంటాము కోర్టులో. నెక్స్ట్ ఇయర్ ఎలాగో పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ ఉంది నాకు, అప్పుడు ఖచ్చితంగా మీరు వద్దన్నా నేను డైలీ యూనిఫామ్ లోనే కనిపిస్తాను. పువ్వులు పండ్లు పెట్టేసి దీపం కూడా పెట్టేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసా. మాకు తెలిసిన పంతులు గారు చెప్పారు, ఇంట్లో ఆదివారం రోజు ఆదిత్య హృదయం చదివితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా పీస్ఫుల్ గా ఉంటుందని చెప్పారు. నాకు వీలున్నప్పుడల్లా చదవడానికి అయితే ట్రై చేస్తా. ఈ రోజు టైం ఉంది కాబట్టి పూజ చేసుకున్న తర్వాత ఆదిత్య హృదయం కూడా చదువుకున్నా. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయ్యేసరికి 11:30 అవుతుంది. 7 o'clock నుంచి స్టార్ట్ చేసిన టైం 11:30 అవుతుంది. చూసినారా, చూస్తూ హాఫ్ డే అయితే గడిచిపోయింది. టిఫిన్లోకి అయితే మైషన్ గాడికి మా బావ ఉప్మా చేసి అయితే వాడికి తినిపించేసిండు. ఇంకా మా కోసం అయితే నేను ఇప్పుడు దోశలు వేస్తా. మా బావ కోసం అయితే దోశలు వేస్తున్నా. మైషన్ గాడికి మా బావ తినిపించేస్తుండు ఆల్రెడీ. ఇంకా దోశలు వేసుకొని తినేయడమే. చూసే వాళ్ళకి ఏం చేస్తున్నారులే, ఆ మాత్రం పని చేసుకోలేరా అనిపిస్తుంది, కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది. మేము టిఫిన్ చేసేసరికి 12-12:30 అవుతుంది. వాళ్ళు అప్పుడు లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇలా నడుస్తూనే ఉంటుంది. బాబా రేపా చేద్దాం. ఇంత కష్టపడ్డా కాబట్టి టిఫిన్ బాగానే వినిపిస్తుంది ఈరోజు. అరే బాగుంది. మా మానసి లెక్క ఇల్లు కొంచెం సైలెంట్గానే ఉంది. నేను తర్వాత బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నా. బ్లాగ్ ఎలా, అరే హలో, అరే బ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ చెప్పా.